హెల్మెట్ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు పోలీస్ సిబ్బందులు అండ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బందులతో పాటు అదేవిధంగా ఎస్డిపిఓ ధర్మవరం అండ్ వాళ్ళ సిబ్బందులతో పాటు ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్మించడం జరిగింది. ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తూ అరౌండ్ దాదాపు ఒక 4 to 5 కిలోమీటర్స్ వెళ్ళి టౌన్ పూర్తిగా తిరిగి ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఎండ్ చేయడం జరిగింది. ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మనము సత్యసాయి డిస్ట్రిక్ట్ లో మాత్రం 2025 సంవత్సరంలో 555 యాక్సిడెంట్స్ జరిగింది. అంటే ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ అంటే చనిపోవడం అండ్ ఇంజురీ కలిపి 555 యాక్సిడెంట్స్ జరిగింది. దీంట్లో 190 యాక్సిడెంట్స్ 2 వీలర్ సంబంధించిన యాక్సిడెంట్స్ మాత్రమే జరిగింది. ఆ 190 యాక్సిడెంట్స్ లో కూడా 135 మెంబర్స్ చనిపోయారు. అంటే డెత్ కూడా మన 2 వీలర్స్ ఆ 2 వీలర్ యాక్సిడెంట్స్ కూడా మాక్సిమం ఎవరు కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా మన ఆనరబుల్ డిజిపి సార్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన హెల్మెట్ అనేది మనం కంపల్సరీ చెయ్యాలి. సో ఫస్ట్ ప్రజలకు అందరికీ కూడా కొన్ని అవగాహన కల్పించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కూడా మెల్లగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ అవగాహన సదస్సుని అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ప్రజలకి ఇంకా దాని ఫైన్ అన్ని గురించి కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు ప్రజలకి సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి కోరికలు ఏంటంటే అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాన్ని కాపాడుకోమని చెప్పేసి మనం విన్నప్పుడు చేస్తున్నాం. ఇంకా అదర్ విషయాలు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా షేర్ చేస్తాం. 7 రోడ్ సేఫ్టీ 27వ రోడ్డు భద్రతా మహోత్సవాలు అందులో భాగంగా మన ఎస్పీ సార్ ఈరోజు పట్టణంలో అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నేను చాలా సార్లు పర్సనల్గా అన్ని చోట్ల అబ్జర్వ్ చేసిన తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ డిసైడ్ అయింది. మనము ఇప్పుడు అవగాహన అయిన తర్వాత నెక్స్ట్ మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ప్రజలు దీని మీద అవేర్నెస్ వచ్చి హెల్మెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో హెల్మెట్ లేకపోతే మనం 1000 రూపీస్ ఫైన్ చేస్తాము. ప్యారలల్ గా ఇన్సూరెన్స్ కూడా వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే కూడా 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ముఖ్యంగా చాలా మంది లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే చట్టం 5000 రూపీస్ ఫైన్ పెట్టి సో ఇది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వెహికల్ డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సార్ చెప్పినట్లు మేము చాలా సివియర్గా చేస్తాం ఎన్ఫోర్స్మెంట్. ఎందుకంటే డెత్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. మేజర్ డెత్ పోర్షన్ లో ఉన్నదంతా హెల్మెట్ లేనందువల్ల చనిపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. మీ ద్వారా మీడియా ద్వారానే ప్రజలకు చేరాలి. మా ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తాం, బట్ మీ ద్వారా ప్రజలందరికీ చేరాలి. అందరూ కూడా దీని మీద గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం.